ఆంధ్ర భోజుడు, కర్ణాటక రత్న, సింహాసనాయ శూర, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, రాజాది రాజా, వీర ప్రతాప, రాజ పరమేశ్వర, మూరు రాయర గండ. ఏంటి ఇవన్నీ సినిమా పేర్లు అనుకుంటున్నారా? కానే కాదు. ఒక రాజు బిరుదులు, రాజు యొక్క బిరుదులు, వీరుడు ధీరుడు యొక్క బిరుదులు. అతడే తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసినవారు. విజయం తప్ప అపజయం తెలియని వీరుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన విజయనగర సామ్రాజ్య సింహం శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఈ పేరు తెలియని తెలుగువాడంటూ ఒక్కడు ఉండరు. రాయలవారి కాలం 16వ శతాబ్దం. ఈయన కాలాన్నే స్వర్ణయుగంగా కీర్తించారు. ఎందుకంటే రాయలవారి కాలంలో వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే రారాజు. భారతదేశంలో గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. యుద్ధంలో ముందుంటాడు, ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటాడు. శ్రీకృష్ణదేవరాయలకు ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. ఈయన కాలంలో శిక్షలు కఠినంగా ఉండేవి. దొంగతనాలు చేసేవారికి కాళ్ళు చేతులు తీసేయడం, హత్యలు చేసిన వారికి తలలు తీసేయడం లాంటి శిక్షలు ఉండేవి. అందుకే ఈయన కాలంలో దోపిడీలు, దొంగతనాలు ఉండేవి కావు. యుద్ధంలో సైన్యాన్ని ముందుండి నడిపించేవాడు. యుద్ధంలో ఏ సైనికుడికి గాయమైనా తానే స్వయంగా తన దగ్గరకు వెళ్ళి ధైర్యం చెప్పిన ధీరుడు. వీరుడికి వీరుడు తోడైతే విజయానికి లోటేముంది అన్నట్లు శ్రీకృష్ణదేవరాయలను ముందుండి నడిపించిన వ్యక్తి, శక్తి సాలువ తిమ్మరుసయ్య. రాయలవారు ఈయనను తండ్రి సమానులుగా భావించి ప్రేమగా అప్పాజీ అని పిలుచుకునేవారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప సంగీత విద్వాంసుడు. వీణ వాయించడంలో నేర్పరి. అముక్త మాల్యద అనే గ్రంథమును రచించినవారు. ఈయన కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని సత్కరించేవారు. ఈయన కాలంలో 8 మంది కవులు ఉండేవారు. వీరినే అష్టదిగ్గజ కవులు అనేవారు. వీరు అపర మేధావులు, మహాపండితులు, వాటమి తెలియని వారు. ఎటువంటి చిక్కు ప్రశ్న అయినా అవలీలగా సునాయాసంగా విప్పేవారు. అందుకే రాయలవారు వీరి కోసం భువన విజయం నిర్మించారు. రాయలవారికి ఏమాత్రం విశ్రాంతి సమయం దొరికినా పండితులతో పాండిత్యాన్ని ప్రదర్శించేవారు. అష్టదిగ్గజ కవులలో మొదటివారు అల్లసాని పెద్దన్న, రెండోవారు నంది తిమ్మన్న, మూడోవారు దూర్జటి, నాలుగోవారు మాదయ్య గారి మల్లన్న, ఐదోవారు అయ్యలరాజు రామభద్రుడు, ఆరోవారు పింగళి సూరన్న, ఏడోవాడు రామరాజు భూషణుడు. ఈయననే భట్టుమూర్తి అని కూడా పిలుస్తారు. ఇంకా 8వ అందరికీ తెలిసినవాడు, హాస్యప్రియుడు, వికట కవి అయిన తెనాలి రామకృష్ణుడు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన అల్లసాని పెద్దన్న గారు మనుచరిత్ర అనే గ్రంథం రచించారు. ఈ సంవత్సరము మహానవమి రోజున రాయలవారు భువన విజయంలో మనుచరిత్రమును అందుకుంటున్నారన్న వార్త విజయనగర సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కళింగం నుంచి, గౌతమి తీరం నుంచి, కావేరి నుంచి, మధురై నుంచి కవీశ్వరులేమి, గాయకులేమి, విద్వాంసులేమి విజయనగర సామ్రాజ్యానికి ముందుగా వచ్చి విడిది చేశారు. మంగళ వాయిద్య ధ్వనులు మ్రోగుతుండగా, పరివారం వెంటరాగా, సామంతులు, అతిరథ మహారథులు అనుసరించగా, ప్రజలు జయ జయ ధ్వానాలు పలుకుతుండగా శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన్న గారి గృహం ముందు చేరుకున్నారు. అల్లసాని పెద్దన్న గారు కూర్చున్న పల్లకిని స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు గారే తన భుజాన ఎత్తుకున్నారు. దీనిని తిలకించిన కవులు, ఆహా ఎంతటి గొప్ప ప్రభువు! రాజు వీరత్వం రాజుకే తెలుస్తుంది, కవుల గొప్పతనం మహాకవికే తెలుస్తుంది అని ఆ ఉత్సవాన్ని తిలకించిన కవులు, గాయకులు, విద్వాంసులు, ప్రజలు గొప్పగా కీర్తించారు.
రాయల అంతఃపురంలోని సంగీత గురువు బండారు లక్ష్మీనారాయణ. ఆయన చేతిలో గ్రంథం సంగీత సూర్యోదయం. బొడ్డుచెర్ల తిమ్మన్న గారు చదరంగపు ఆటగాడు. ఇటువంటి ఆటగాడు ఆ రోజుల్లో ఎవ్వరూ లేరు. రాయల వారితో ఆటాడి మెప్పించిన ఘనుడు. ఇతని ఆటకు చాలా సంతోషించిన రాయలవారు ఈయనకు కొప్పూరు గ్రామమును ధారాదత్తం చేశారు. ఇలా ఒకటేంటి, రాయలవారి పాలనా కాలంలో ఎన్నో అద్భుతాలు. ఏ రాజు కాలంలో లేనంత ఘనత శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం శాంతి సౌభాగ్యాలతో ఆనందాలతో విరజిల్లింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారే నేను కానీ రాయలవారి కాలంలో పుట్టి ఉంటే ఎంత అదృష్టం, ఎంత బాగుండునో. అష్టదిగ్గజ కవులతో ఆహ్లాదకరమైన సంతోషకరమైన పోటీ, రాయలవారి చేతుల మీదుగా ఎన్నో గొప్ప గొప్ప సత్కారాలు పొందేవాడిని కదా అని రాయలవారి కాలాన్ని ఎంతగానో పొగిడినవారు. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంత గొప్ప రాజో రారాజో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.